జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామం వద్ద ఈ నెల 14-15 తేదీలలో పాకల బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కందుకూరులోని కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుంచి పామూరు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ ఈ నెల 14-15 తేదీలలో సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు జిల్లా ప్రజలందరూ తప్పకుండా పాల్గొనాలని కోరారు. కొండేపి నియోజకవర్గంలో ఉన్న పాకల బీచ్ ఒక్క కొండేపికే చెందినది కాదని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందినదని తెలిపారు. తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దామెర హిమ వంశీపరి, కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ అనూష, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే 15వ తారీఖు శివరాత్రి 2 మంచి రోజుల్లో ఈ కార్యక్రమం తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా పరిగణిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే తక్కువ టైంలో కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక మంత్రివర్గ స్వామి గారికి, అలాగే మన టూరిజం చైర్మన్ బాలాజీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రకాశం జిల్లా నాయకులు అందరూ యూనిటీగా ఉండడానికి చిహ్నం ఈ పాకల బీచ్ ఫెస్టివల్. ఇది ఒక కొండేపి నియోజకవర్గాన్ని కాదు, ఇది మన ఉమ్మడి ప్రకాశం జిల్లా హక్కు అని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాం. దీనికి సహకరించిన మా సోదర శాసనసభ్యులకు, మంత్రివర్గులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తక్కువ టైంలో కూడా ఇంతటి చక్కటి ఈవెంట్ ని ప్రైవేట్ మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అనేక కార్యక్రమాలు రేపు పాకల్లో జరగబోతా ఉన్నాయి. మీరందరూ కందుకూరు కొండేపి అన్నదమ్ముల్లా ఉంటాం. మనం ఎప్పుడు ఉన్నా ఈ 2 నియోజకవర్గాలకి బంధుత్వాలు కానీ, అలాగే రాకపోకలు కూడా మన సొంత అన్నదమ్ములు ఎలా ఉంటామో అలా ఉంటాయి 2 నియోజకవర్గాలు. కాబట్టి మీరు కూడా ఇదేదో సింగరాయకొండలో జరుగుతుందని కాకుండా మన ప్రకాశం జిల్లాలో ఈరోజు మీరు చూసుకుంటే కందుకూరు మనకు కూడా రామాయపట్నం బీచ్ ఉంది. కానీ మంచి అద్భుతమైన ఇండస్ట్రియల్ జోన్గా మన శాసనసభ్యులు సహకారంతో అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో సుమారుగా 1,00,000 కోట్లు ఒక కందుకూరు నియోజకవర్గంలోనే పెట్టుబడులు రాబోతున్నాయంటే సమర్థమైన శాసనసభ్యుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అంత అభివృద్ధి జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ 2K రన్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ఈ పాకల బీచ్ 14-15 తారీఖు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.